వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ వీలైనంత వరకే చూశారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. ఇది ఒక అద్భుతమైనటువంటి కొత్త గోల్డ్ స్కీమ్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో చాలా బాగా మంచి గోల్డ్ స్కీము నేను మీకు చెప్తాను. రీసెంట్గా స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ ఇయర్ ఫెబ్ 2024లో ఒక గోల్డ్ షాప్లో ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఆ స్కీమ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయి, చెప్తాను చూడండి. ఈ స్కీమ్లో ఫస్ట్ వచ్చేసరికి మనం ఎంత పెట్టుకున్నా దానికి బంగారం అప్పుడే ఇచ్చేస్తారు. అంటే మనం ఒక 10,000 పెట్టుకున్నాం అనుకోండి, మనకి బంగారం అంటే 10,000 వర్తున్న గోల్డ్ ఇస్తారు. లేదా ₹1,00,000 పెట్టుకున్నారా, ₹1,00,000 గోల్డ్ మీరు ఇప్పుడు కడితే మీకు ఇప్పుడే ఇస్తారు. లేదంటే స్కీమ్ ఎప్పుడైనా కానీ 11 మంత్స్ ఇలా ఉంటుంది కదా, అలా ఇస్తారు. లేదా అప్పటికప్పుడైనా ఇస్తారు. సో ఇక్కడ వరకు మనకు తెలుసు ఏ స్కీమ్లో అయినా కానీ 11 మంత్స్ ఉంటుంది, విఏ ఉండదు అలా. కాకపోతే ఈ గోల్డ్ షాప్ స్కీమ్లో ఏంటంటే మనకి అలాగా గోల్డ్ జ్యువెలరీతో రావడంతో పాటు 2 to 7% మనకి ప్రతి వీక్ కూడా వాళ్ళు బోనస్ ఇస్తారు. అంటే మనం ఎంత పెట్టి కొన్నా, 10,000 పెట్టి గోల్డ్ కొన్నా సరే, అలా ఎప్పటి వరకు ఇస్తారు, 52 వారాలు 52 వీక్స్ వరకు మనకి మనం ఇచ్చిన డబ్బులకి గోల్డ్ జ్యువెలరీ రావడంతో పాటు 2 to 7% అన్నది మనకి ఎవ్రీ వీక్ 52 వరకు కూడా బోనస్ ఇస్తూ ఉంటారన్నమాట. సో ఆ బోనస్ క్యాలిక్యులేషన్స్ కూడా చెప్తానన్నమాట. మనం అంటే ఒక 50,000 పెట్టి ఒక బోనస్ పెట్టి తీసుకున్నాం అనుకోండి, మనకి 52 వారాల్లో 52,000 డబ్బులు కూడా వస్తాయి. వీటితో పాటు రిఫరెన్స్ బోనస్ కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గోల్డ్ కొన్నారు కదా, మీకు ఈ స్కీమ్ బాగా అనిపించింది, మీ ఫ్రెండ్కో రిలేటివ్కో చెప్పారనుకోండి, వాళ్ళు ఒక ₹1,00,000 పెట్టి గోల్డ్ కొన్నారనుకోండి, ఆ 1,00,000లో నుంచి 10% కమిషన్ మీకు ఇస్తారనమాట. అంటే 10,000 ఎందుకు, మీ ద్వారా వాళ్ళు గోల్డ్ ఈ స్కీమ్లో జాయిన్ అయ్యి కొన్నారు కాబట్టి. సో అలా మీకు ఒక 10% కమిషన్ వస్తుంది, వాళ్ళు కూడా ఎంత పెట్టుకున్నా సరే. అండ్ ఇది మాత్రమే కాదు, మీకు వచ్చిన ఈ కమిషన్ కానీ ఈ బోనస్ని కానీ వాళ్ళ షాప్లోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇప్పుడు మనం ఒకవేళ 10,000 ఇచ్చామనుకోండి, అది డబల్ అమౌంట్ చేసి మళ్ళీ ఇస్తారనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, వీటితో పాటు గిఫ్ట్స్, లక్కీ డ్రాలు కూడా ఉన్నాయన్నమాట. 25,000 పైన మనం కనుక తీసుకున్నాము అంటే మనకి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఉంటుంది. అండ్ లక్కీ డ్రా కూడా పెడతారు. ఆ లక్కీ డ్రాలో ఏంటంటే ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్స్ వస్తాయి అనమాట. సో స్కీమ్ అయితే బాగుంది కదా. అది అసలు ఇది ఏ షాపు, ఈ స్కీమ్ ఏంటి, ఇది ఎట్లా ఏంటి అన్నది ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయంటే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ గోల్డ్ షాప్లో గోల్డ్ స్కీమ్ ఇప్పటి వరకు నేను చెప్పింది విన్నారు కదా, మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. డీటెయిల్గా చెప్తా మొత్తం ఈ గోల్డ్ షాప్, అసలు ఈ గోల్డ్ షాప్ ఏంది దాని గురించి చెప్పడానికంటే ముందు ఈ గోల్డ్ షాప్లో మొత్తం 4 స్కీమ్స్ ఉన్నాయి, అది మీకు చెప్తాను. ఒకటి మొజైటో గోల్డ్, ఇది ఒక స్కీమ్ అంటే ఇందులో మనం మొజైటో యొక్క గోల్డ్ కొంటున్నాము. ఇది గోల్డ్ స్కీము. మనం గోల్డ్ కొన్నాం అనుకోండి, ఈ కేసులో మనకి 2% బోనస్ ఇస్తుంది. గోల్డ్ కొనలేని వాళ్ళకి వెండి కూడా కొనుక్కోవచ్చు, దానికి కూడా మనకి బోనస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 50,000 ఉన్నాయనుకోండి, 50,000 పెట్టి మనం స్కీమ్లో జాయిన్ అయ్యామనుకోండి, మనకి 50,000 వాల్యూ గల జ్యువెలరీ ఇచ్చేస్తారు. అంటే మనం ఇప్పుడు వాళ్ళకి అమౌంట్ కట్టేసాము అండ్ దాని వర్త్ జ్యువెలరీ మనకి ఇప్పుడే వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు. సో సేఫ్, మనకి దగ్గర జ్యువెలరీ ఉంటుంది. అండ్ 2% బోనస్ కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000కి 2% అంటే ఎంత, ₹1,000 అవుతుంది. అలా మనకి ఎంతకాలం ఇస్తారు, 52 వీక్స్ ఇస్తారు. అంటే ప్రతి వారానికి ₹1,000 చెప్పున 52 వారాలు అంటే 57,000 మనకి క్యాష్గా కూడా వస్తుంది. ఏది, మన జ్యువెలరీ మనకు ముందే ఇచ్చేశారు. అండ్ దాంతోపాటు ఇలా ఎవ్రీ వీక్ ఆల్రెడీ ఇలాగా ప్రతి వీకు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది లాస్ట్ 2024 ఫెబ్లో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ప్లస్ దీంతో పాటు వీడియో మాత్రం, ఈ వీడియోని ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, మిడిల్లోనే చూడకండి, ఆపేయకండి ప్లీజ్. సో అండ్ వీటితో పాటు ఇన్ కేసు ఒక 25,000 కంటే ఎక్కువతో మనం ఏ జ్యువెలరీ కొన్నా కానీ మనకి లక్కీ డ్రాలో గిఫ్ట్స్ అయితే వస్తాయి. చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే మనకి ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ అయితే ఉందన్నమాట. మనం గోల్డ్ కొన్నదానికి ఒక చిన్న గిఫ్ట్స్ అయితే ఇస్తారు. దాంతోపాటు ఇంకొకటి లక్కీ డ్రా అని ఉంటుంది. ఇవేంటంటే ఇంకా పెద్ద గిఫ్ట్ల కోసం, చిన్న గిఫ్ట్ రావడంతో పాటు కారు, బైకు, ఏసీ లాంటి ఇంకా కొంచెం పెద్ద గిఫ్ట్స్ రావాలనుకోండి, లక్కీ డ్రా. ఆ లక్కీ డ్రాలో మనకు పేరు వచ్చింది అనుకోండి, ఆ గిఫ్ట్ కూడా వస్తాయి. సో అలా గిఫ్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట మళ్ళీ. ప్లస్ దాంతో పాటు ఇది మాత్రమే కాకుండా ఇంత మంచి స్కీమ్ మనం మాత్రమే తీసుకొని మనం మాత్రమే లాభం పొందకుండా మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పామనుకోండి, వాళ్ళు కూడా కొన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఒక ₹1,00,000 పెట్టి కొన్నారనుకోండి, మనం ఎవరికైతే చెప్పామో, అంటే ఇప్పుడు మనమే తీసుకెళ్ళాం వాళ్ళని షాప్కి, ఇలా అని చెప్పాం, మన ద్వారా కొన్నామని చెప్పి మన ఫ్రెండో రిలేటివ్ చెప్పారనుకోండి, వాళ్ళు కొన్న 1,00,000 నుంచి మనకి 10% కమిషన్ ఇస్తారు. అంటే ఫ్రెండ్కి కానీ రిలేటివ్ కానీ వాళ్ళకేమి ఎక్కువ పడదు. అంటే ₹1,00,000 వాళ్ళు కడితే షాప్లో వాళ్ళకి ₹1,00,000 జ్యువెలరీ ఇస్తారు. బట్ మన ద్వారా వచ్చినందుకు మనకి 10,000 ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట. సో ఇన్ని ఆఫర్స్ అయితే పెట్టారు.
అలా కాకుండా ఇన్ కేస్ గోల్డ్ కొనలేని వాళ్ళు అనుకోండి, మొజెంటో సిల్వర్స్ అని ఉంది. ఇది స్కీమ్ 2. ఇందులో కూడా మనకి సేమ్ 4% బోనస్ వస్తుంది. ఈ కేసులో అయితే ఇది కూడా 52 వీక్స్ ఇస్తారు. సేమ్ ఇలానే అన్నమాట. మనం ఒక 10,000 పెట్టి ఒక వెండిది ఏదైనా కొన్నామనుకోండి, వెండి వస్తువు ఇస్తారు. అలాగే దాంతోపాటు దాని మీద 4% మనకి ఎవ్రీ వీక్ కూడా బోనస్ ఇస్తూ వెళ్తారనమాట. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 20,000 రిటర్న్ మళ్ళీ క్యాష్ మనకే వస్తుంది 52 వారాల్లో. ఇది స్కీమ్ 2. ఇంకొక స్కీమ్ కూడా ఉంది, డైమండ్స్ కొనే వాళ్ళు కూడా ఉంటారు కదా, మొజెంటో డైమండ్స్. ఇది స్కీమ్ 3. ఇక్కడ ఏంటంటే డైమండ్స్ కాబట్టి ఇందులో మనకి ఎక్కువ కమిషన్ వస్తుంది అనమాట. 6 to 7% బోనస్ వస్తుంది. అంటే మనము ఎంత వర్త్ డైమండ్స్ కొన్నాము అన్నదాన్ని బట్టి. అండ్ 4th వన్ వచ్చేసరికి మొజెంటో స్టీన్. అసలు ఈ మొజెంటో అంటాం కదా, దాని గురించి కూడా చెప్తాను. వీటిని స్టోన్స్గా కూడా అమ్ముతున్నారు. అంటే డైమండ్ని ఒక్కొక్క డైమండ్ కొనే వాళ్ళు ఉంటారు కదా, అలానే ఇది స్టోన్ కూడా కొన్నారనుకోండి, వాళ్ళకైతే 5 to 7% కమిషన్ ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటి అంటే వీటన్నిటికంటే 4th వచ్చేసరికి మనం 8,000 కంటే తక్కువ అది స్టోన్ కొన్నా సరే మనకి ఇది వర్తిస్తుంది అనమాట. సో ఈ 4 స్కీమ్స్ కూడా అందరికీ చాలా బాగా అయితే అనిపించుంటాయి. సో ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇలాంటి ఒక గోల్డ్ స్కీమ్ అన్నది షాప్లో కనుక ఉంది అంటే మీరేం చేస్తారు? స్కీమ్ జాయిన్ అవుతారా అన్నదైతే కామెంట్ చేయండి. లేదా మీకు మీరు ఒకసారి అయితే ఆలోచించుకోండి. స్కీమ్ లేదా ఇంతసేపు సోచ్ చెప్పారనుకోకండి, డెఫినెట్గా ఉంది. ఇది Feb 2024లో స్టార్ట్ అయినటువంటి టోరస్ జ్యువెలరీ షాప్ వాళ్ళ గోల్డ్ స్కీమ్. కావాలంటే మీరు గూగుల్లో కొట్టండి, మీకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు నాకు కామెంట్ చేయండి, లేదా మీకు మీరు చెప్పండి, స్కీమ్ అయితే మీకు ఎలా అనిపించాయి? 4 స్కీమ్లు బాగున్నాయి. గోల్డ్ వస్తుంది, వెండికి వెండి వస్తుంది. దాంతోపాటు ప్రతి వారం మనకి ఏదో వడ్డీ ఇచ్చినట్టుగా మనకి డబ్బులు ఇస్తున్నారు. అండ్ రిఫర్ చేసాము అంటే వాళ్ళ దాంట్లో నుంచి మనకి 10% కమిషన్ ఇస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు, లక్కీ డ్రాలు ఉన్నాయి కదా. సో ఈ స్కీమ్ మీకు ఎలా అనిపించింది? మీకు జాయిన్ అవ్వాలని అనిపిస్తుందా లేదా? సో ఇక్కడ వరకు చూశారు కదా, ఇక్కడ నుంచి ఇంకా జాగ్రత్తగా అయితే వినండి. నిజానికి ఇది గోల్డ్ స్కీమ్ కాదనమాట. ఇది 1000 కోట్ల పెద్ద గోల్డ్ స్కామ్. ఏంటి ఇంతసేపు చెప్పి ఇంత పెద్ద షాక్ ఇచ్చారు, దీనికోసం ఇంత సుత్తి చెప్పారా అని అనుకోకండి. అందుకే వీడియో ఎండ్ వరకు చూడమన్నాను. ఇది నిజంగానే ముంబైలో ఉన్నటువంటి టోరస్ జ్యువెలరీ షాపు Feb 2024లో స్టార్ట్ చేశారు. ఈ జాన్ 2025 కంటే ఈ మంత్లోనే ఇది స్కీమ్ కాదు, పెద్ద స్కామ్ అని చెప్పి బయటపడింది అనమాట. అయితే వీళ్ళు ఇది సక్సెస్ అయిన తర్వాత వీళ్ళ బ్రాంచ్ అనేది హైదరాబాద్లో కూడా పెట్టాలనుకున్నారు. బై గాడ్ గ్రేస్ ఆర్ లక్కీగా ఇంకా అది రాలేదు. ముంబైలో ఉండగానే ఆ స్కీమ్ గురించి అయితే తెలిసిపోయింది అన్నమాట. ఇన్ కేసు నేను అందుకే చెప్పాను, మీరైతే జాయిన్ అయ్యి ఉండే వాళ్ళ ఈ స్కీమ్ మీకు ఎలా అనిపించింది అని చెప్పి. ఎందుకంటే విన్న వెంటనే ఈవెన్ నాకు కూడా స్కీమ్ బాగా అనిపించింది. సో ఎవరికైనా కానీ విన్న వెంటనే బాగా అనిపిస్తుంది కదా. సో కాబట్టి ఇన్ కేస్ హైదరాబాద్లో వచ్చి ఉంటే మనలో ఇంకెంతమంది మోసపోయే వాళ్ళే కదా. కాబట్టి ఇది ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ఇంకా చాలా చాలా రావడానికి ఉంటాయి. అందుకే ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నాను. మరి ఇందులో జరిగిన ఫ్రాడ్ ఏంటి అంటే, జ్యువెలరీ ఇచ్చేశారు కదా, బోనస్ రాకపోయింది అనుకుంటే, ఇప్పుడు ఫెబ్లో స్టార్ట్ చేశారు. ఈ జాన్కి షాప్ అయితే ఎత్తేసారనమాట. మనీ మొత్తం ఆల్మోస్ట్ 1000 కోట్ల పైన కొట్టేసుకొని వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మరి మోసం మనకి ఏం జరిగింది? మనకి జ్యువెలరీ కానీ వెండి కానీ అప్పటికప్పుడే ఇచ్చేసారు, బోనసే కదా మిస్ అయింది అంటే, ఇక్కడే మోసం ఏంటంటే వాళ్ళు అమ్మిన మొజెటో గోల్డ్, మొజెటో డైమండ్, సిల్వర్ లేదంటే ఇదే స్టోన్కి అమ్ముతున్నారు కదా, యాక్చువల్గా దీని కాస్ట్ 200 to 300 ఉండిద్దంట. బట్ దాన్ని వాళ్ళు 1 lakh అమ్మారు. అయితే మరి గోల్డ్ గాను సిల్వర్ గాను కొని ఉంటే వాళ్ళకి నష్టం వచ్చుండేది కాదు కదా అని అంటే, అక్కడ అందుకే మీరు స్కీమ్ది నేను చూసుంటే ప్రతిసారి కూడా వాళ్ళది మెన్షన్ చేశాను అనమాట. అంటే వాళ్ళు ఆ గోల్డ్లో అది ఇన్వాల్వ్ అయ్యేలా చూసుకున్నారు. దాని వర్త్ అన్నది 200 to 300 ఉండిద్ది. బట్ దాన్ని మనం ఎంత పెట్టుకుంటున్నాం అన్నది చూడాలి. కాకపోతే ఈ స్కీమ్ ఎంత బాగా అక్కడ ప్రజలకు అనిపించిందంటే, స్పెషల్లీ దీనికి మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బాగా అట్రాక్ట్ అయ్యారంట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంట్లో ఎప్పటి నుంచో సేవింగ్స్ చేసిన డబ్బులు కానీ, వాళ్ళకి ఏమైనా షాప్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అమ్మి వీళ్ళ దగ్గర పెట్టారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 పెట్టి కొన్నవాడికి ఆల్మోస్ట్ ఒక 4-5 వారాల వరకు వాళ్ళకి బోనస్ పడతా వచ్చింది. ఇది ఫ్రాడ్ అని వాళ్ళకి అనిపించలేదు. చాలామంది జాయిన్ అవుతున్నారు, ఎందుకంటే స్కీమ్ అంత బాగుంది. సో ఇది ఎక్కడ మోసం జరిగేది కాదు అని వాళ్ళకి అనిపించింది. దానివల్ల ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏమన్నా షాప్స్ కానీ, ఇంకా ఏమన్నా గోల్డ్ ఇట్లా ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా అమ్మేసి ఆల్మోస్ట్ లక్షలు కోట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల వాళ్ళకి స్టార్టింగ్లో మనీ పడ్డా, తీరా వీళ్ళ ఫ్రాడ్ అంతా బయటపడి వీళ్ళు ఎస్కేప్ అయిపోయిన తర్వాత ఆ గోల్డ్ వాళ్ళు ఏదైతే కొన్నారో, ఆ మొదట గోల్డ్, సిల్వర్, డైమండ్స్, ఆ స్టోన్స్ అవేవి అంత కాస్ట్ కాదని తెలిసింది. అండ్ పోనీ కనీసం వాళ్ళకి ఆ బోనస్లన్నా వచ్చింది అనుకుంటే, ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనకి కమిషన్ కానీ బోనస్ కానీ వస్తుంది కదా.
దీన్ని మనం మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే డబల్ అమౌంట్ కూడా వస్తుందని వాళ్ళు చెప్పారు. సో దానివల్ల ప్రజలు ఏం చేశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళ స్కీమ్ నుంచి వీళ్ళకి ఒక 2000 బోనస్గా వచ్చిందనుకోండి, దాన్ని మీరు మా దగ్గర పెట్టేశారు అంటే ఎక్స్ట్రా అమౌంట్ డబల్ చేసి ఇస్తాం, 4000 ఇస్తామన్నారు. కమిషన్గా మీకు ఒక 10,000 వచ్చింది అనుకోండి మీ రిలేటివ్స్ వల్ల ఫ్రెండ్స్ వల్ల, ఆ అమౌంట్ని మా దాంట్లోనే పెట్టారు అంటే డబల్ చేసి ఇస్తాం. సో దానివల్ల ఏం జరిగింది అంటే మనీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేదన్నమాట. ప్రజలు ఎలా ఫీల్ అయ్యారు పీపుల్ అంటే, మనము నా దగ్గర తీసుకుంటే బోనస్ కమిషన్ ఏమొస్తుంది, తిరిగి వాళ్ళ దగ్గరే పెట్టాను అనుకోండి రీఇన్వెస్ట్మెంట్, నాకు డబల్ అయ్యి వస్తుంది కదా, అంటే ఎవ్రీ మంత్ నిజంగానే పడుతుంది కదా అన్నట్టున్నారు. సో అలా థింక్ చేసి రీఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇంకా నష్టపోయారనమాట. మోస్ట్లీ ఇది ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ అన్నది అయితే దీనిలో చాలా బాగా నష్టపోయారు. ఇన్ కేస్ హైదరాబాద్ బ్రాంచ్లో కనుక ఉండుంటే మనం కూడా ఇలానే చేస్తాం కదా, జస్ట్ మిస్ అయ్యామని చెప్పి నాకు అనిపించింది. అందుకే ఇది ఒక అవేర్నెస్ వీడియోలా చేద్దాము అని చెప్పి. ఎందుకంటే ఈరోజు మనం మిస్ అయ్యి ఉండొచ్చు ఇలాంటి ఒక స్కీమ్ నుంచి, బట్ ఫ్యూచర్లో వచ్చేసరికి ఇలాంటి స్కీమ్సే ఇంకా చాలా డిఫరెంట్గా రావచ్చు. సో మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు వచ్చే గోల్డ్ స్కీమ్స్ అన్నీ కూడా మనం తీసుకుంటే వాటిల్లో కూడా ఎవరికి ఏ లాభం లేకుండా ఎవరు ఏది చేయరు కదా. ఇప్పుడు మన లలిత, ఖజానా, జాయల్కస్, జిఆర్టీ ఇలా ఏది తీసుకున్నా మనకి 11 months తర్వాత జ్యువెలరీ ఇస్తున్నారు. అందులో మనకి కొంచెం లాభం ఉంది, విఏ లేకుండా ఇస్తున్నారు. మరి ఆ షాప్ వాళ్ళకి ఏం లాభం ఉందని ఎప్పుడన్నా ఆలోచించారా? మనము ప్రతి నెల కూడా వాళ్ళ దగ్గర ఒక అమౌంట్ పెడుతున్నాం, 5,000 10,000 స్కీమ్ చొప్పున కడుతున్నాం. వాళ్ళు ఆ అమౌంట్ని రొటేట్ చేసుకుంటారు. మనలాంటి వాళ్ళు ఏంటి అంటే బయట వడ్డీలకు ఇచ్చుకోలేము కదా, బయట వడ్డీలకు ఇచ్చుకోలేము, బట్ నెలకి మనకు దగ్గర కొంత అమౌంటే ఉంటుంది కాబట్టి అది తీసుకెళ్ళి మనం స్కీమ్లో పెడతాం. బట్ వీళ్ళదంతా పెద్ద మార్కెట్ కాబట్టి వాళ్ళు ఆ మనీని వడ్డీలాగా రొటేట్ చేసుకోవడం, ఇంకా ఎక్కువ వచ్చే వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం పెట్టుకుంటారు. అలా వాళ్ళకి ఒక 10% అమౌంట్ వచ్చింది అనుకోండి మనం పెట్టే డబ్బుల నుంచి, అందులో నుంచి వాళ్ళు తిరిగి మనకి ఒక 1% మాత్రమే ఇస్తున్నట్టు. అంటే వియ్య లేకుండా మనకు ఒక జ్యువెలరీ అమ్మినప్పుడు వాళ్ళకి దానిలో నుంచి ఏం పోతుంది, వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో నుంచి 10% ప్రాఫిట్ వస్తే 1% ప్రాఫిట్ మనకు తిరిగి ఇచ్చేసినట్లు అనమాట. కాబట్టి గోల్డ్ స్కీమ్స్ అన్నవి అలా ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. ఇప్పుడు మనము డబ్బులు ఇస్తున్నాము, 11 months తర్వాత జ్యువెలరీ ఇస్తున్నారు, వియ్య లేకుండా ఇస్తున్నారు, ఇవి కొంచెం రీజనబుల్గానే అనిపించాయి. అంతవరకు మనము కోరుకోవడం తప్పలేదు, స్కీమ్స్ కట్టడం తప్పలేదు, అది ఆశ. అలా కాకుండా ఇప్పుడు ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇలాంటి చాలా వచ్చినప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు మనం 100%కి 200% ఎవరన్నా రిటర్న్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి. దాని గురించి అవేర్నెస్ అన్నది మనకే రావాలి. ఒక రూపాయి ఇచ్చాము అనుకోండి, ఆ రూపాయికి 2 రూపాయలు ఇస్తున్నాను అంటే అర్థం ఉంది. ఆ 1 రూపీని నేను నీకు ఒక 10,000 చేసి ఇస్తాను, దాన్ని 1,00,000 చేస్తాను, లేదంటే ఆ 1 రూపీని 5 రూపాయలు చేస్తానంటే కనుక తప్పకుండా ఆలోచించాలి. కాబట్టి ఆశ ఉండాలి, కానీ ఎప్పుడు కూడా అత్యాశ ఉండకూడదు. ఫ్యూచర్లో ఇలాంటివి చాలా రావచ్చు. ఈ రోజు మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో ఎప్పుడు ఇలాంటి వచ్చినా జాగ్రత్త పడాలి. మనం సేవింగ్స్ అండ్ ఏదైనా మనీని సంపాదించడంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో వాటిని కరెక్ట్ వేలో ఇన్వెస్ట్ చేయడంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. సేవింగ్స్ చేసేటప్పుడు ఖర్చులు తగ్గించుకొని రూపాయి కూడబెడతాం అనమాట. బట్ వాటిని తిరిగి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరెవరో చెప్పిన మాటలు వింటాము, అందరూ చేస్తున్నారు కదా అని వెళ్తాము. చెప్పినవి వినడం తప్పులేదు అండ్ రెఫరెన్స్ తీసుకోవడం తప్పలేదు, బట్ మన సైడ్ నుంచి మనం ఖచ్చితంగా చేయాలి. ఈవెన్ బయట వాళ్ళే కాదు, ఈవెన్ నేను ఎన్ని వీడియోస్లో డిఫరెంట్ ఏవి చెప్పినా సరే మీ సైడ్ నుంచి మీరు కూడా వాటి గురించి ఎంక్వైరీ చేసుకోవాలి. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారం అది నిజంగా వర్తా కాదా, నిజమా కాదా అని మీ సైడ్ నుంచి మీరు కొంచెము డెఫినెట్గా రీసెర్చ్ చేసుకోవాలి. అంతేకాని ఎవరు చెప్పింది బ్లైండ్గా విని వెళ్ళకూడదు. అండ్ ఎప్పుడు కూడా ఆశ ఉండాలి, కానీ ఎక్కువ అత్యాశకు పోయి ఇలాంటివి మరీ ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి అని చెప్పి ఇలాంటి వాటి ఉండకూడదు. సో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అంటేనే అక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పి. ఎవ్వరు కూడా ఊరికే ఏది దానంగా ఇచ్చేయాలనుకోరు కదా, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే డెఫినెట్గా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల చాలామందికి దీని గురించి అవేర్నెస్ వస్తుంది. ఇలాంటివి ఎప్పుడన్నా ఫ్యూచర్లో వచ్చినా, ప్రజెంట్ ఇంకెవరన్నా ఉన్నా కానీ మోసపోకుండా ఉంటారు. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న గోల్డ్ లోకల్ షాప్స్లో కూడా ఇలాంటి స్కీమ్స్ జరిగి, అంటే కొత్తగా ఒక షాప్ పెట్టి మేము మీకు ఇలా స్కీమ్ ఇస్తున్నాము, గోల్డ్ కట్టండి అని చెప్పి కట్టించుకొని ఎత్తేసిన చిన్న చిన్న గోల్డ్ షాప్ వాళ్ళే కూడా ఉన్నాయన్నమాట. ఇది ఒక చిన్నదా పెద్దదా అన్న చేస్తారని లేదు, ఎవరైనా చేయొచ్చు. ఒక చిన్న గోల్డ్ షాప్ వాడు చేయొచ్చు, పెద్ద బ్రాండ్ ఉన్నవాడు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. మోసపోవడానికి మనం రెడీగా ఉన్నామంటే మోసం చేయడానికి మన చుట్టూ 100 members రెడీగా ఉంటారు. కాబట్టి ఒక అవేర్నెస్ కోసం తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి అండ్ డెఫినెట్గా కాన్షియస్గా ఉండండి మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఇది వీడియో, ఐ హోప్ ఇది నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.